నందమూరి కుటుంబం అంటే గుర్తుకు వచ్చేది బాలయ్య. అయితే కొంతకాలంగా బాలయ్యకు, హరికృష్ణ వారసులకు మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్ కళ్యాణరాములు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు. ఇక అప్పటి నుంచి నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అందరూ అనుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అవకాశం వచ్చినప్పుడల్లా ఈ రెండు కుటుంబాలు చెబుతూనే ఉన్నాయి. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను పట్టుకోవడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్న సంఘటన నరసరావుపేటలో జరిగింది. కళ్యాణ్ రామ్ నరసరావుపేటకు వచ్చినప్పుడు నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నరసరావుపేటలో చాలా చోట్ల భారీ ఫ్లెక్సులను ఏర్పాటు చేశారు. నందమూరి యువసేన అనే అభిమానుల సంఘం కళ్యాణ్ రామ్ రాకను పురస్కరించుకుని పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో కలిసి ఉన్న కళ్యాణ్ రామ్ ఫోటోలు కనిపించాయి. కళ్యాణ్ రామ్, నారా లోకేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని ప్రదర్శించారు. ఈ సంఘటన నందమూరి కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసింది.